తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖ అస్తవ్యస్తంగా ఉందంటున్నారు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు. విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గరే పెట్టుకొని ఇంతవరకు ఒక్క సమీక్ష చేయలేదని హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్లిన సీఎం రేవంత్ విద్యాశాఖ నిధులను ₹1 కోటి పైగా ఖర్చు చేశారని మండిపడుతున్నారు. స్కూళ్లలో విద్యార్థులకు సరైన భోజనం అందక ఆసుపత్రి పాలవుతుంటే విద్యాశాఖ నిధులతో సీఎం విదేశాలకు వెళ్లడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. సో ప్రస్తుతం మరి విద్యాశాఖ ఏ విధంగా ఉంది, విద్యాశాఖలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి, ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు కొంతమంది విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారు. మాట్లాడదాం. శ్రీకాంత్ ఉన్నారు, శ్రీకాంత్తో మాట్లాడదాం. శ్రీకాంత్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. సో విద్యాశాఖకు సంబంధించి ఏ విధమైన పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి? ఈ రాష్ట్రంలో ఆబ్కారీ శాఖకు కూడా మంత్రి ఉన్నాడే కానీ, మద్యం శాఖకు మంత్రి ఉన్నాడే కానీ విద్యాశాఖకు మంత్రి లేకపోవడం సిగ్గుచేటు అనిపిస్తూ ఉన్నది. ఈ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. విద్యాశాఖ ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నది. మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్భాటాలు వలుకుతూ పెద్ద పెద్ద ప్రగల్భాలు వలుకుతూ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి కూడా 1000 కోట్లు ఇస్తా అన్నాడు. 1000 కోట్ల మాట ఉత్తదైందే తప్ప 1000 కోట్ల మాట కాగితాలకే పరిమితమైంది తప్ప ఈరోజు రాష్ట్రంలో కానీ ఉస్మానియా యూనివర్సిటీ కానీ మిగతా యూనివర్సిటీలకు కానీ చేసింది ఏం లేదు, ఒరిగింది లేదు. ముఖ్యమంత్రి మొన్నటికి మొన్న హార్వర్డ్ యూనివర్సిటీకు ఆయన కొంతమందికి ముసలిగైనాక కొంతమందికి సోకులు ఎక్కువైతాయి అన్నట్టు ముఖ్యమంత్రి గారికి కూడా సచ్చే రోజులు దగ్గర పడతా ఉంటే హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళి నేను పాఠశాలలకు వెళ్ళి పాఠాలు నేర్చుకుంటా అని మాటలు చెప్తా ఉన్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హార్వర్డ్ యూనివర్సిటీకి పోయినా ఇక అంతరిక్షానికి పోయినా ఆయన నోట్ల నుంచి బూతులే వస్తాయి తప్ప ఒక నీతి మాట కూడా రాదు, ఒక నిజాయితీ కలిగినటువంటి వాస్తవాలు కూడా ఆయన నోటి నుంచి రావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ నిధుల నుండి హార్వర్డ్ యూనివర్సిటీకి పోయి ₹1 కోటి పైగా విద్యాశాఖ నిధులను తన టూర్కు వాడుకున్నటువంటి పరిస్థితి కూడా దాచిపెడితే మొన్నటికి మొన్న మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి హరీష్ రావు గారు బయట పెట్టిన దాకా బయటికి రాకపోవడం చూస్తూ ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్వార్థ ప్రయోజనాల కోసం, తన విలాసాల కోసం రాష్ట్ర ఖజానాను, ప్రభుత్వ ఖజానాను, విద్యార్థులకు చెందాల్సినటువంటి నిధులను ఏ విధంగా వాడుకుంటుండో స్పష్టమవుతా ఉన్నది. ముఖ్యమంత్రి ఏ మాత్రం కూడా విద్యాశాఖపై సమీక్షలు నిర్వహించకుండా, విద్యాశాఖపై సోయి లేకుండా ఈరోజు అమెరికాలో పర్యటన చేసి వచ్చినటువంటి సందర్భం కూడా కనిపిస్తూ ఉన్నది. రేవంత్ రెడ్డి, మేము ఉస్మానియా యూనివర్సిటీ నుంచి విద్యార్థిగా ఒక మాట చెప్తా ఉన్నాం, నువ్వు హార్వర్డ్ యూనివర్సిటీ కన్నావో అంతరిక్షానికి అన్నావో నీ సొంత పైసలతోటి ఓ బాబు, మా విద్యాశాఖ నిధుల నుంచి కాదు, మా విద్యార్థులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నాడు. ఈరోజు దేశంలోనే ఒక విద్యాశాఖ, అసమర్థ విద్యాశాఖ ఏదైనా ఉంది, అసమర్థ విద్యాశాఖ మంత్రి ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి అనే విషయాన్ని కూడా మేము స్పష్టం చేస్తా ఉన్నాం. అన్న, ఈరోజు ఈ రాష్ట్రంలో చదువురాని వ్యక్తి దగ్గర విద్యాశాఖ ఉంది. చదువురాని వ్యక్తి దగ్గర విద్యాశాఖ ఉంటే విద్యాశాఖను ఆగమనం చేసి పడేస్తాడు కదా. ఈరోజు అల్పాహారం తీసేసిండు, ఈరోజు బ్రేక్ఫాస్ట్ అనేది తీసేసిండు, ఈరోజు మధ్యాహ్నం భోజనంలో కనీసం ఈరోజు సన్న బియ్యం పెట్టని పరిస్థితి అన్న. ఈరోజు రాష్ట్రంలో విద్యార్థులు దొడ్డు బియ్యం తింటున్నామా, సన్న బియ్యం తింటున్నామా అనే పరిస్థితి నెలకొందంటే మన రాష్ట్రంలో విద్యాశాఖ ఎలా ఉందని అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ముఖ్యమంత్రి దగ్గరనే హోంశాఖ పెట్టుకుంటాడు, ఈ చదువురాని ముఖ్యమంత్రి దగ్గరనే విద్యాశాఖ పెట్టుకుంటాడు. ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తాడు, 1000 కోట్ల నిధులు అని చెప్పేసి ఒక జీవో కాపీ రాకముందుకే ఒక కాగితం, ఒక ప్లేన్ పేపర్ అనేది ఏదో మ్యాటర్ టైప్ చేసి పంపిస్తాడు. ఇంతవరకు 1000 కోట్ల ఊసేలేదు. అదే కోటి మహిళా విశ్వవిద్యాలయం పోతాడు, 500 కోట్లు అని చెప్పేసి ఉమెన్స్ డే రోజు ప్రకటిస్తాడు. ఇప్పటి వరకు ఏదైనా ఇనాగ్రేషన్ అనేది జరిగిందా? ఇప్పటి వరకు కోటి మహిళా విశ్వవిద్యాలయంలో ఏమైనా శంకుస్థాపనలు జరిగినాయా? ఈరోజు ముఖ్యమంత్రి గారు పెద్ద సభల్లో ఈరోజు విద్యార్థుల కోసమే ఈరోజు మా ప్రభుత్వం ఆలోచిస్తుందంటాడు. ఈరోజు విద్యార్థుల శ్రేయస్సు కోసమే ఇంద్రమ్మ రాజ్యం అంటాడు. 12,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఈరోజు విద్యార్థులకు బాకీ ఉన్న సోయి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేదా? ప్రస్తుతానికి విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. నూతన విద్యా పాలసీని కూడా తీసుకురాబోతున్నామని కూడా అంటున్నారు. సో ఏంటి, ఏ విధంగా ఏం జరుగుతుంది? విద్యా వ్యవస్థలో ఇంత లోపాలు జరుగుతున్నా కూడా, గురుకులాల్లో ఎంతోమంది పిల్లలు చనిపోతున్నా కూడా ఇలా ముఖ్యమంత్రి కనీసం ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించడానికి ముఖ్యమంత్రికి టైం లేదు. అంటే మీకు ఇలా క్లియర్ కట్గా ఏం అర్థమవుతుంది? ఇలా రేవంత్ రెడ్డికి ఓన్లీ డబ్బులు దోచుకొని
దాచుకొని ఇవాళ రాహుల్ గాంధీకి సంచులు వంచడానికి టైం ఉన్నది, కానీ ఇవాళ రేవంత్ రెడ్డికి విద్యా వ్యవస్థను పట్టించుకోవడానికి టైం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రొఫెసర్ కాసిం గారేమో రేవంత్ రెడ్డి గారు విద్యాని ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా అని చెప్తాడు, కానీ నాకు తెలియదు కాసిం సార్ విద్యాన వ్యవస్థని కాదు ఇలా రేవంత్ రెడ్డిని లవ్ చేస్తుండు. ఇలా విద్యాన వ్యవస్థను లవ్ చేస్తున్న రేవంత్ రెడ్డి కనీసం విద్యా స్థాయి కూడా చూడలేడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. ఇక అట్లాంటిది విద్యాశాఖ మంత్రి ఎందుకైనా అంటే చదువుకున్నోడు ముఖ్యమంత్రి అయితేనేమో నాలెడ్జ్ ఉంటుంది, విద్య పైన పట్టు ఉంటుంది. ఇలా చదువుకోలేని ఒక దద్దమ్మ చేతగాని ముఖ్యమంత్రి ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత గారెడ్డి తప్ప అసలైన పనులు చేసేది లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి 420 హామీలు 6 గ్యారంటీలు ఇచ్చారు. ఆ ఇచ్చినటువంటి పైన ఉన్నటువంటి చిత్తశుద్ధి అమలు చేసే దాని మీద లేదు. ఇవాళ నూతన విద్యా విధానం దేనికండి? ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ కట్టలేడు. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చదువుకు దూరం చేసే విధంగా ఇవాళ ఆకునూరు మురళి గారు విద్యా కమిషన్ అని చెప్పి ఓ కమిషన్ తీసుకుపోయి ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయకుండా ప్రైవేట్ కాలేజీలో ఉన్నటువంటి అన్నిటికీ బంద్ చేస్తా అని ఇవాళ ఒక కమిషన్ ఇవ్వడం ఎంతవరకు సంబంధించిన రేవంత్ రెడ్డి? ఇవాళ మాలాంటి వాళ్ళు చదువుకోవద్దా, ఎదగొద్దా, అంటే మీ స్థాయికి రావద్దా? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగం చేసింది. ఇవాళ విద్యార్థులు ఆసుపత్రిలో పాలవుతారు. ఇవాళ తల్లిదండ్రులు కష్టపడి చదివిద్దామని ఆ గురుకులాల్లో పైసలు లేవు, కష్టపడి చదివించి గురుకులాల్లో వేద్దామంటే ఇవాళ గురుకులాలకు పంపిన పరిస్థితి ఉంది. ఇంటి దగ్గర తినడానికి తిండి లేక కష్టపడితే రెక్కాడితే డొక్కాడే కొన్ని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వాటికి గురుకులాలు ఎంతో ఉపయోగపడ్డాయి. ఆ రోజు కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా చేసుకుంటే ఇలా అబద్ధాల పునాదుల మీద కాంగ్రెస్ ప్రభుత్వానికి గద్దెనెక్కింది. ఇవాళ నిరుద్యోగులు నమ్మి ఓట్లేస్తే ఇవాళ ఏం చేశారు? ఇవాళ చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంత నిరుద్యోగులు ప్రెస్ మీట్ పెట్టారు. ఉద్యోగాలు లేవు, ఏం లేవు, జాబ్ నోటిఫికేషన్ లేదు, కనీసం జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయలేదు. ఇవాళ అబద్ధాలను నమ్మి మేము మోసపోయినామని రోడ్లు ఎక్కుతున్న నిరుద్యోగులు ఇవాళ చూసుకుంటే యూరియా దొరకట్లేదు రాష్ట్రంలో. ఈ రేవంత్ రెడ్డి మాటలు ఉట్టి పచ్చి అబద్ధాలు తప్ప ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి కమిట్మెంట్లు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీల మీద కనీసం చిత్తశుద్ధి లేదు, పనిచేయాలనే చిత్తశుద్ధి అయితే ఇప్పటికీ లేదు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు ఏ విధంగా ₹1 కోటి పైగా హెచ్చించి విద్యాశాఖ నిధులు తీసుకొని వెళ్తారని చెప్పేసి కూడా అందరూ ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే విద్యాశాఖ సరైన సక్రమంగా అంటే ప్రక్షాళన చేయాల్సిందే. గతంలో ఏ విధంగా అయితే విద్యాశాఖ ఉందో ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా ఇలానే ఉండాలని తప్ప ఈ కొత్త పాలసీని తీసుకొస్తున్నారు. ఈ పాలసీ కూడా గందరగోళ పరిస్థితి ఉన్నదని చెప్పేసి కూడా వీళ్ళందరూ వాపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో సైదులు రాజు న్యూస్, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి.